హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 143వ భాగం. అప్పటిదాకా కళ్ళు మూసుకుని ఉన్న రామ్ ఎందుకలా దీవించారో అర్థం కాక కళ్ళు తెరిచి పక్కన చూడగానే యశు కనిపించింది. యశు నవ్వుతూ, నేను చెప్పలేదు బావా, వాళ్ల నోటి నుండి ఒకే మాట వచ్చింది అని నవ్వుతుంటే తన వైపు చిరాగ్గా చూశాడు. పైన తథాస్తు దేవతలుంటారంట. వీళ్లు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నప్పుడు తథాస్తు అన్నారనుకో, నువ్వు నన్ను ఎంత దూరం వెళ్తున్నా మన పెళ్లి జరిగే తీరుతుంది. వాటి గురించి కలలు కనకు అని చిరాగ్గా చెప్పి తను చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేశాడు రామ్. ఉదయం నుండి అన్ని పూజలు యథావిధిగా స్వామివారికి జరుగుతాయని, పనులన్నీ తర్వాత అలసిపోయిన శరీరాలతో అందరూ బంగ్లాకి చేరారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ ఏ డౌట్ రాకముందే లాక్ ఓపెన్ చేసి పక్కకెళ్ళిపోయాడు రామ్. అక్కడి నుండి రాధను బంధించిన గదిలో కూడా వెళ్లి డోర్స్ ఓపెన్ చేయగానే గోడకి ఆనుకుని తల వెనక్కి వాల్చి కూర్చొని ఉంది రాధ. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఏడ్చిందన్న దానికి గుర్తుగా కళ్ళు ఎర్రగా మారిపోయి చెంపల మీద కన్నీటి చారలు కనిపిస్తుంటే తన పరిస్థితికి బాధేసి తన ఎదురుగా వెళ్లి నిలబడి, ఐఎమ్ వెరీ సారీ రాధా, నేను రాత్రి నిన్ను ఆపకపోతే నీ మూర్ఖత్వానికి నువ్వు వదులుకోవు, అందుకే నిన్నిలా బంధించాల్సి వచ్చింది. కోపంగా నిప్పులు చెక్కక్కే కళ్లతో రామ్ వైపు చూసిన రాధ పైకి లేచి రామ్ని కొట్టబోతుంటే తను కొట్టకముందే ఆ చేతిని గాలిలో పట్టుకుని, ఇదిగో ఈ మూర్ఖత్వమే నిన్ని పరిస్థితిలో నిలబెట్టింది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్నావేమో అనుకున్నాను అని రామ్ అంటే విసురుగా తన చేతిని లాక్కొని, మార్చుకోవడానికి అది ఒంటి మీద వేసుకునే బట్టలు కాదురా, నా ప్రాణం. ఊహ తెలిసినప్పటి నుండి నా కృష్ణ మీద నేను పెంచుకున్న ప్రాణం. నీవల్లే, కేవలం నీవల్లే నా కృష్ణ ఈరోజు నా మనుకి దగ్గరయ్యాడు అని తన కాలర్ పట్టుకుని అడుగుతుంటే, వాళ్ళు ఒక్కటైంది నా వల్ల కాదు రాధా, వాళ్ళ మధ్య ఉన్న భార్యాభర్తల బంధం వల్ల. దానికి నువ్వే వారధివయ్యావు, నేను కాదు. కాకపోతే నువ్వు చేసిన దాన్ని నేను తిప్పికొట్టాను అంతే. ఇప్పుడు నువ్వు చేయగలిగిందంటూ ఏమీ లేదు రాధా. నా మాట విని నీ మనసు మార్చుకో, లేదంటే అన్నయ్య మనసులో స్నేహితురాలుగా కూడా నీ స్థానాన్ని కోల్పోతావు. ఏడుస్తూ, లేదు, నా కృష్ణకి నేను స్నేహితురాల్ని కాదు. నా అణువణువున నా కృష్ణయ్య నిండిపోయాడు. తను నా ప్రాణం. నా కృష్ణ నిన్ను ఈ రాధ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. ఇప్పటిదాకా దాన్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నాను, కానీ దాన్ని చంపైనా సరే నా కృష్ణని నేను వదులుకోను అని కోపంగా చెప్పి రాధ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటిది, ఈ రాధ నిజంగానే పిచ్చిదైపోయేలా ఉంది. తన మనసు ఎలా మార్చాలో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు అని రామ్ అనుకుంటుంటే బయటే ఉన్న యశు, ఏంటిది, ఈ రాధ మనసు మార్చుకుంటుంది అనుకుంటే అక్కని చంపడానికి కూడా వెనకాడనంటుంది, ఇప్పుడేంటి చేయడం అనుకుంటూ ఆలోచనలో పడింది యశు. టైం ఉదయం 10 గంటలు. బాలభానుడి లేలేత కిరణాలు విండోలో నుండి గాలికి ఎగురుతున్న పరదాలను దాటుకొని అభి మీద పడుతుంటే లేవాలని లేకున్నా అతి కష్టంగా కళ్ళు తెరవబోయాడు. ఎంత తెరవాలని ప్రయత్నిస్తున్నా మూసుకుపోతున్న కనురెప్పలను బలవంతంగా తెరిచి తలంతా భారంగా ఉండడంతో తల మీద చేయి పెట్టుకోబోయి తన చేతి మీద ఏదో బరువుగా అనిపించి నెమ్మదిగా కిందకి చూసిన అభికి తన గుండెల మీద తల పెట్టుకుని ఆదమరిచి నిద్రపోతున్న మనుని చూడగానే ఉన్న తలనొప్పంతా ఎగిరిపోయింది. ఒకే దుప్పట్లో నగ్నంగా ఉన్న ఇద్దరి శరీరాలు ఒకరినొకరు పెనవేసుకుని ఉంటే తను ఎక్కడున్నాడో ఒకసారి చుట్టూ చూశాడు. చెల్లా చెదురుగా పడిపోయిన ఒంటి మీద బట్టల్ని చూసి ఏం జరిగిందో అర్థమవుతుంటే జుట్టులోకి వేళ్లు జొప్పించి రాత్రి అసలేం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. నిన్న జరిగిందంతా ఒక్కొక్కటి రీళ్లలాగా కళ్ల ముందు మెదులుతుంటే రాత్రి తనేం చేశాడో అర్థమై ఫ్రస్ట్రేషన్తో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అభిరామ్. ఇలా చేశానేంటి, అసలంత స్పృహలో లేకుండా ఎలా ఉన్నాను
అనుకుంటే తెలియకుండా తన మీద తనకే అసహ్యం, కోపం, చిరాకు ఏర్పడుతున్నాయి. కళ్ళల్లో నిలిచిన సన్నటి కన్నీటి తడితో మను వైపు చూడగానే పక్కకు తొలగిన దుప్పటిలో నుండి ఆమె నిండైన వక్షస్థలం మీద ఎర్రగా లోపలికి దిగిన పంటిగాట్లు కనిపించగానే మనసంతా బాధతో మూలిగినట్టనిపించింది అభిరామ్కి. వణుకుతున్న చేత్తో బెడ్షీట్ని కొద్దిగా పైకెత్తి చూశాడు. పచ్చటి ఆమె మేని తన ధాటికి ఎర్రటి రంగును పులుముకోగా తననెంతలా బాధ పెట్టాడో అర్థమవుతుంటే ఆమె మెడ వరకు దుప్పటి కప్పి బాధగా మను వైపు చూస్తుండిపోయాడు. నుదుటి మీద అడ్డంగా చెదిరిపోయిన బొట్టు, ఏడ్చిందన్న దానికి గుర్తుగా చెంపల మీద కన్నీటి చారికలు కనిపిస్తుంటే పెదవుల మీద ఎర్రగా పడిన ఘాట్లు తన దాష్టికాన్ని కళ్ల ముందు నిలుపుతున్నాయి. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఏదో గిల్టీ ఫీలింగ్ మనసంతా కమ్మేస్తుంటే తను డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ మీదకి చేర్చి ఎక్కడో దూరంగా పడి ఉన్న తన డ్రెస్ తీసుకుని వేసుకున్నాడు. తెల్లటి బెడ్షీట్ మీద అక్కడక్కడ కనిపిస్తున్న ఎర్రటి మరకలు ఆమె సుముక్కుమారాన్ని తెలుపుతుంటే ఒక్క క్షణం కూడా అక్కడుండలేక చెల్లా చెదురుగా నలిగిపోయి పడిపోయిన మల్లెల మీద నడుస్తూ వెళ్ళిపోయాడు. కోపం, అసహనం, బాధ వెరసి తనలో ఫ్రస్ట్రేషన్కి ఊపిరి పోస్తుంటే ఎప్పుడూ లేనిది ఇంతలా ఎలా కంట్రోల్ తప్పాడో తనకే తెలియట్లేదు. ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాక తలపట్టుకుంటే నిన్న సాయంత్రం మను పాల గ్లాస్ అందించడం గుర్తొచ్చి అసలు దీనికంతటికి కారణమైన వాళ్ళని చంపాలన్నంత కోపం వస్తుంది. తన ముందున్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టడంతో అది కాస్త ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. ఇంతలో బావా అన్న యశు గొంతు వినపడగానే కోపాన్నంతా పిడికిట్లో బంధించి లాగిపెట్టి కొట్టడంతో ఆ ఫోర్స్కి ఫ్లోర్కి పూర్తిగా అంటుకుపోయింది యశు. చెంప మీద చేయి పెట్టుకుని బావా నేను షడప్ యూ ఇడియట్, నేను నీకు చెప్పిందేంటి, నువ్విక్కడికి చేసిందేంటి, కావాలని నాటు మందు కలిపిన పాలను నేను తాగేలా చేసావా అని గర్జించగానే అంటే బావా అది అక్క తాగితే నిజంగానే పక్కకు లాగేద్దామనుకున్నా, కానీ అవి తాగే లాస్ట్ మినిట్ కూడా నేను నీ వైపు చూశాను యశు, కావాలని నేను వాటిని తాగేలా చేశావు అవునా? తలొంచుకుని అవునన్నట్టు తలూపింది. కోపంగా నిన్ను అంటూ తన గొంతు పట్టుకోబోయేంతలో ఆ అంటూ చేతులు అడ్డం పెట్టుకోగానే ఛ అంటూ చేతిని దించేశాడు. సారీ బావా, జస్ట్ షడప్ ఐసే, నువ్వు చేసిన పనికి నీ ప్లేస్లో మరొకరుంటే అని ఏదో అనబోయాడు. నవ్వుతూ ఎందుకు బావా అంత కోపం, ఇప్పుడేమైందని, నువ్వు దగ్గరైంది ఎవరికో కాదు, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న నీ భార్యకి. ఆ మాటకి అసహనంగా చూశాడు. నాకు తెలుసు బావా, నీ మనసులో నువ్వు తనకి కరెక్ట్ కాదేమో అన్న ఆలోచన బలంగా పాతుకుపోయింది. అందుకే అక్కని దూరంగానే ఉంచేస్తున్నావు. కానీ అక్కలా అనుకోవడం లేదు. నువ్వు మారావని పూర్తిగా నమ్ముతుంది. నీ గురించి భగవంతుడి దిగొచ్చి జడుగా చెప్పినా నమ్మదు. అయినా అక్కని ప్రేమించిన మరుక్షణం నుండి జీవితాన్ని వదిలేసిన వాడివి ఇంకా అక్కని దూరం పెట్టడంలో అర్థమే లేదు. దీనివల్ల మీరు కలిసి ఉండడం కంటే విడిపోవడానికే ఎక్కువ ఆస్కారం ఉంది అని యశు అంటుంటే గట్టిగా ఇక ఆపుతావా, కేవలం నువ్వు చేసిన పని వల్ల మనుని ఎంతలా బాధ పెట్టానో తెలుసా నీకు? నా మీద నాకే అసహ్యం పెంచేలా చేసావు యశు. బాధ పెట్టానని నువ్వనుకుంటున్నావు, కానీ మా అక్కలా అనుకోదు. నేను చేస్తుంది తప్పని నాకు తెలుసు, కానీ దీనివల్ల మిమ్మల్ని ఇంకెవరూ విడదీయలేరని నా నమ్మకం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది యశు. అభి వెళ్లిన కాసేపటికే మెలకు వచ్చిన మనుకి తనెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూసుకొని జారిపోతున్న బెడ్షీట్ని గుండెలు కదుముకోగానే రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి సిగ్గుల మొగ్గవుతూ అవును ఇంతకీ అభి ఏడి అనుకుని అంతలోనే పోన్లే లేందే మంచిదైంది, తన ముందు నేనిలా ఉండలేను అనుకుని సిగ్గుపడుతూ పైకి లేవపోయింది. కాస్త ఒళ్లంతా భరించరాని నొప్పులుగా అనిపిస్తుంటే ఒక్కడుగు కూడా వేయలేక అక్కడే కూర్చుండిపోయింది. బెడ్ మీద నుండి రాఘవ ఫోటో మీదుగా వేలాడుతున్న తన చీరను, కాళ్ల దగ్గర పడిపోయిన మిగిలిన బట్టలను తీసుకుని అతి కష్టంగా ఎలాగోలా చుట్టుకుంది. ఓ గాడ్, ఇప్పుడెలా వెళ్ళాలి? అందరూ హాల్లోనే ఉన్నారో ఏంటో, ఇప్పుడెలా? కనీసం అభి ఉన్నా బాగుండు అనుకుంటూనే ఇక తప్పక బయట కొంగుని భుజం చుట్టూ కప్పుకొని అక్కడెవ్వరూ లేకపోవడంతో నడవడం ఇబ్బందిగా అనిపించినా అతి కష్టంగా వడివడిగా అడుగులేస్తుంటే అప్పుడే తన రూమ్ నుండి బయటకు వస్తున్న రామ్ మనుని చూసి తన వైపు కూడా చూడకుండా తల తిప్పుకొని వచ్చినవాడు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోయాడు. తన రూంలోకి రాగానే హమ్మయ్యా అనుకోవడం, విసురుగా డోర్ ఓపెన్ చేసుకుని ఎదురుగా అభి నిలబడ్డం ఒకేసారి జరిగాయి.
ఉలిక్కిపడి తన వైపు చూసిన మనుకి కోపమంతా కళ్లల్లో నింపుకున్న అభిని చూడగానే ఏదో తెలియని భయం మొదలైంది. అలానే అతని కళ్లల్లోకి సూటిగా చూడలేక తల పూర్తిగా కిందకి వాల్చేసింది. తన గెడ్డం కింద చేయి పెట్టి పైకెత్తి సీరియస్ టోన్తో, రాత్రేం జరిగిందో తెలుసా నీకు? అంటే ఏం చెప్పాలో తెలియక కళ్ళని కిందకి దింపేసింది. తన చెక్కిళ్ళు గట్టిగా ఒత్తుతూ అడిగేది నిన్నే. ఏం జరిగిందో తెలుసా? భయంగా తెలుసన్నట్టు తలూపింది. మృగంలా నిన్ను సొంతం చేసుకుంటుంటే నన్నెందుకు ఆపలేదు నువ్వు అని అడిగాడు. బాధగా తన వైపు చూస్తూ, అందులో కూడా నాకు నీ ప్రేమే కనిపించింది అభి. రక్తం వచ్చేలా ఒళ్లంతా ఘాట్లు పెట్టడం నీకు ప్రేమా? నా తల మీద దరిద్రం కూర్చొని నీతో అలా బిహేవ్ చేశాను. మరి నీకేమైంది? నా నుండి దూరంగా పారిపోయి ఉండొచ్చు కదా. ఈ కోపం నాకు దగ్గరైనందుకా లేక ఇలా నన్ను సొంతం చేసుకున్నందుకా అని అడిగింది అభి. రెండూ కాదు, నేనేం చేస్తున్నా నువ్వు సైలెంట్గా ఉన్నందుకు అని పళ్ళు బిగపట్టి చెప్తుంటే వెళ్ళిపోయేదాన్నేమో అభి. కాని అలాంటి క్షణంలో కూడా నా బాధని చూసి దూరంగా వెళ్లబోయావు చూడు, ఆ ప్రేమకే లొంగిపోయాను అని మను నవ్వుతూ చెప్తుంటే కళ్ళు మూసుకొని షడప్ మను, అబద్ధాలు చెప్పకు. నేనలా అనే అవకాశమే లేదు, ఎందుకో తెలుసా అని కోపాన్ని బిగబట్టి ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఆ టైంలో నేను చాలా హార్డ్గా ఉంటాను. నన్ను తట్టుకోవడం అంత తేలిక కాదు, చాలా కష్టం. నాతో రెగ్యులర్గా ఇంటిమేట్ అయ్యే అమ్మాయిలే ఒక్కోసారి నన్ను భరించలేక ఏడ్చేస్తారు. అలాంటిది నువ్వు. నేను వాళ్ళకంటే ఎక్కువగానే నిన్ను భరించగలను. అందుకే నాకెలాంటి బాధ లేదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. అవునా? మరి మన పందెం సంగతేంటి? నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయాను అభి. ఎందుకో తెలుసా, నిన్ను పూర్తిగా మార్చి నేనికు సొంతమవుతామని చెప్పాను. దానికి 6 నెలలే అవసరం లేదు. నువ్వు మారావని నాకు తెలుసు. నువ్వేంటో నీతో గడిపిన అమ్మాయిలే చెప్తున్నారు. ఇంతకు మించి నాకేం కావాలి? నీకిష్టంగా నీలో సగభాగం కావాలని మనస్ఫూర్తిగా నీకు దగ్గరయ్యాను. ఓ అలాగా? అయితే నాకు కంప్లీట్గా వైఫ్గా ఉండడానికి ఫిక్స్ అయిపోయినట్టే అనమాట. నీకింకా డౌట్గా ఉందా? సరే అయితే పద. రాత్రి నువ్విచ్చిన సుఖం నాకు సరిపోలేదు. ఐ వాంట్ మోర్ ఫర్ యూ అనగానే గుండెల్లో బాంబు పేలినట్టే అనిపించింది మనుకి. ఎందుకంటే తనకి కనీసం నిలబడే శక్తి కూడా లేదు. ఇప్పుడు మళ్లీ తనతో సాంగత్యమంటే ఒంట్లో వణుకు పుడుతుంది. ఏంటి, నన్ను మనస్ఫూర్తిగా హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తున్నానన్నావు? మరి నా కోరిక తీర్చవా? కమ్ అంటూ తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కోగానే గట్టిగా ఓసారి ఊపిరి తీసుకుని తప్పకుండా అభి, నువ్వెంతగా నన్ను ప్రేమించావో తెలిసాక నీకోసం ఏం చేయడానికనికి సిద్ధమే అంటూ తన భుజం మీదున్న పైటని తీసేయగానే తన ఒంటి మీద కనిపిస్తున్న గాయాలను చూసి బాధగా ఆమెను గట్టిగా హత్తుకొని, నాకోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటావా? పిచ్చిదానా, అసలు ఎలా తట్టుకున్నావే ఆ టైంలో? నన్ను చూస్తే ఎలాంటమ్మాయినా పారిపోతుంది. అలాంటిది నా చేతి స్పర్శ కూడా తెలియని నువ్వు అంత బాధని ఎలా ఓర్చుకున్నావు అని అడుగుతుంటే నవ్వుతూ తన చుట్టూ చేతులేసి అతని గుండెల్లో ఒదిగిపోతూ, నువ్వు కావాలని ఇలా చెయ్యవవి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను బానే ఉన్నాను. నా గురించి నువ్వు బాధపడకు అంటుంటే నెమ్మదిగా తనని దూరం జరిపి ఒక్కడుగు వేసింది కాస్త పడబోయింది మను. తనని పడకుండా పట్టుకుని ఏమైంది అంటే కంటి నిండా నీళ్లతో ఏం లేదు. తన వైపు పరీక్షగా ఒకసారి చూసి, నడవగలవా? హా అంటూనే అతి కష్టంగా నడుస్తుంది మను. దాంతో తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూమ్ వైపు తీసుకెళ్తుంటే, అభి ఏం చేస్తున్నావు? షో, ఏం చేయంలే, చాలా నీరసంగా ఉన్నావు. పడిపోతే అంటూనే షవర్ కింద దించి నేను చేయిస్తాను అంటూనే శారీ రిమూవ్ చేయబోయాడు. కంగారుగా గుండెల మీద చేయి పెట్టుకుని, వద్దు నేను చేస్తాను, నువ్వెళ్ళు. నీ బాడీ ఎంత వీక్గా ఉందో నాకు తెలుసు, కాని వద్దవి. గాయపడిన తన పెదవుల మీద ముద్దు పెడుతూ, ఇంకా నేను చూడని అందమానిదో అంటూనే తన డ్రెస్ తీస్తుంటే కంగారు పడుతుంది మను. ప్రేమగా ఇద్దరి నుదురులు ఢీకొట్టి, ఏం చేయనని చెప్తున్నానుగా, కాసేపు నన్ను మీ అమ్మనుకో అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది. నవ్వుతూ షవర్ ఆన్ చేసి తన ఒంటి మీద బట్టలను వేరు చేస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది మను. వేడివేడి నీళ్లు తన గాయాల మీద పడి నొప్పిని తెలుపుతుంటే తనెంతలా బాధ పెట్టాడో రక్తవర్ణాన్ని పులుముకున్న గాయాలు తెలుపుతుంటే మనసులోనే 100 సార్లు క్షమాపణ చెప్పుకుని వాటిని తన చేతులతో ప్రేమగా తడిమాడు. అభి చల్లటి చేతుల స్పర్శకి హాయిగా అనిపించింది మనుకి.
తనకి టవల్ చుట్టి పసిపాపలా ఎత్తుకొచ్చి బెడ్ మీద చేర్చి పైకి లేవపోతుంటే అతని మెడ మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుంది. ఏమైంది? పెయిన్గా ఉందా? లేదు, నువ్విలా గిల్ట్ ఫీల్ అవుతుంటే నాకేం బాలేదు. నేను బాగున్నానభి. ఆమె మెడవంపుల్లో ముఖం దాచుకుని నిన్నిలా చూస్తుంటే నేను బానే ఉన్నానని చెప్తున్నానుగా. నువ్వులా ఉండి నన్నింకా బాధ పెట్టకు. నవ్వుతూ నుదుటి మీద ఢీకొట్టి తనకి చీర కడుతుంటే నీకు చీర కట్టడం వచ్చా? విప్పడం వచ్చినప్పుడు కట్టడం కూడా రావాలిగా అని కన్ను గీటగానే ఛీ అంటూ అరచేతిలో ముఖం దాచుకుంది. వెయిట్లెస్గా ఉన్న చీర కట్టి తన పొడవైన జుట్టుకి సాంబ్రాణి పొగ వేస్తుంటే చైర్లో నుండి వెనక్కి మెడ వంచి మా అమ్మలా అనుకోమని చెప్పి పూర్తిగా అమ్మవైపోతున్నావా? కిందకు బెండై నుదుటి మీద ముద్దు పెట్టి నా పిల్లలతో అమ్మ అని పిలిపించుకుని నీకు అమ్మగా మారడంలో తప్పులేదులే అంటే సంతోషంతో మను కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతలో ఎవరో డోర్ బెల్ కొట్టాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. ముఖ్యంగా అభి మనుతో మాట్లాడిన మాటలు ఎంత జెన్యూన్గా మాట్లాడాడో. తెలియక తప్పు చేసినా దాన్ని మను మనస్ఫూర్తిగా స్వీకరించింది. ఇష్టంగా అతనిలో కలిసిపోయింది. స్టోరీ అయితే చాలా బాగుంది కదా. మరి తర్వాతి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీకైతే ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా క్యూరియాసిటీగా ఉంది. పైగా యశు ఒక మాట అంది, సింహం ముందు కుప్పిగంతులా అని. ఆ మాటకి అర్థమేంటి అంటే యశుకి అభి అన్ని విషయాలు ఆల్రెడీ చెప్పేశాడు. తనకి తెలియంది ఏమీ లేదు, ఏమీ తెలియదని వీళ్ళంతా అనుకుంటున్నారు. మరి అభికి తెలిసిందేంటో, వాళ్ళతో పాటు మనకి తెలియందేంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.